న్యూస్ పేపర్‌లో వచ్చిన ముఖ్యమైన అంశాలు ఏవున్నాయో ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ సీ ఫస్ట్ వన్ రిటైర్మెంట్ వయస్సు పెంపు అని ఇక్కడ క్వెషన్ మార్క్ అయితే ఉంది. అయితే 61 నుంచి 62 ఏండ్లకు పెంచే ఆలోచన ఉంది అని ఇక్కడ క్వెషన్ మార్క్‌తో ఇవ్వడం జరిగింది. సమాలోచనలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరెందుకని ఈ నిర్ణయం తీసుకుంది అనేది ఏడాది పెంపుతో సుమారు 9,000 కోట్ల వెసులుబాటు. ఎంప్లాయీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఆరా. కలిగే లాభ నష్టాలపై చర్చ. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ వాయిదా కోసమే. ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపుపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ఏడాది పెంచితే ఎలా ఉంటుంది, దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలగనుంది, అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది అనే అంశాలపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నెక్స్ట్, నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఆమరణ దీక్షకు సిద్ధం. నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు మోతీలాల్ నాయక్. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని ప్రకటించారు. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున నోటిఫికేషన్ల ప్రస్తావన ఉంటుందని ఆశపడ్డామని, కానీ ప్రభుత్వం తమ ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. ప్రభుత్వానికి ఈ నెల 18 వరకు డెడ్లైన్ విధిస్తున్నామని, ఆలోపు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని ఆయన ప్రకటించారు. ఇది పేపర్లో వచ్చిన అప్డేట్. నెక్స్ట్, మేధావులారా ఎటు పోయిన్రు, ఓయూలో గలమెత్తున నిరుద్యోగులు. ఎన్నికల ముందు మమ్మల్ని రెచ్చగొట్టారు, ఇప్పుడు ఎటు పోయారు. నెక్స్ట్, 118 ఏపీపీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా. తెలంగాణలో 118 మంది అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీల నియామకానికి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం 285 ఏపీపీ పోస్టులకు గాను 120 మంది మాత్రమే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్లో పెద్ద మొత్తంలో పోస్టులు భర్తీ కానున్నాయి. 2022లో ప్రభుత్వం చివరిసారిగా 92 ఏపీపీ పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టింది. శిక్షణ తర్వాత వారంతా విధుల్లో చేరగా అనంతరం పలువురికి పదోన్నతులు దక్కడంతో 125 ఏపీపీ పోస్టులు ఖాళీ అయ్యాయి. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా లీ జే మ్యూంగ్ ఎన్నిక. దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాది అయిన డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి లీ జే మ్యూంగ్ విజయం సాధించారు. అయితే అతనితో పోటీ పడిన అభ్యర్థి ఎవరు అంటే మితవాద అభ్యర్థి కిమ్ మూన్. ఇతను గెలిచిన అభ్యర్థి ఎవరు అంటే జే మ్యూంగ్. ఎన్నేళ్లలో వేచిన విజయం ఫలించిన ఆర్సీబీ కల తొలి ఐపీఎల్ టైటిల్ సొంతం. అయితే దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే కృణాల్ పాండ్యా. ఆర్సీబీ ఎక్కువ 6లు కొట్టింది పూరన్ 40. లక్నో బెస్ట్ క్యాచ్ పట్టి ఎవరు అంటే కమిందో మెండిస్. ఇవి ఈరోజు ముఖ్యమైన అంశాలు. అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.